అనుకోండి వాళ్ళు నమస్కారాలు పెట్టారు. ధన్యవాదాలు పెట్టారు. సీనియర్ రాజకీయ నాయకులు కూడా సమాజంలో చాలా ఉద్యమాల్లోని ఆందోళనలో చేసిన వ్యక్తులు కూడా, అంటే నేను డైరెక్ట్ పేరే చెప్తున్నాను, అందులో మొహమాట. సిపిఐ నారాయణ గారు దాన్ని ఏదో ఒక కొంపలాగా, అంటే మనం మాట్లాడకూడని అబ్యూజ్ లాంగ్వేజ్ తోటి ఆయన మాట్లాడడాన్ని మిమ్మల్ని టార్గెట్ చేస్తా. మళ్ళీ సిపిఐ నారాయణ గారి గురించి మళ్ళీ మీరు అడిగారు కాబట్టి అడిగారు కదా, ఆయన అన్నది నేను చెప్తాను. అదే సిపిఐ నారాయణ అంత నిజాయితీ పరుడు ఏం కాదు సార్. ఆయన ఏజ్ తగ్గట్టు ఆయన ఉండటం మంచిది. ఎందుకంటే ఈ సిపిఐ నారాయణ గారి గురించి నాకే కొన్ని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఈయన ఏంటంటే డబ్బు కోసం ఆశించే వ్యక్తి, చికెన్ నారాయణ అంటాం. ఈయన మేము పవర్ ప్లాంట్ పోరాటాలు 2000 సంతబొమ్మాళ్ళలో 2008 నుంచి 2000 ఇప్పటి వరకు జరుగుతుంది మా ఉద్యమం. అక్కడ శిబిరాలు నడుస్తున్నాయి, నిరాహార దీక్షలు. చాలా సీరియస్ గా 2010-11లో నడిచింది. 11లోనూ బాష్పవాయువులు విడుదల చేసి 3000 మంది పోలీసులు వచ్చి కాల్పులు జరిపి, ఆ కాల్పుల్లో 3 నాతో ఫైట్ చేస్తున్న వాళ్ళు చనిపోయారు. నన్ను తీసుకెళ్లి అరెస్ట్ చేసేస్తున్నారు. జైల్లో నేను ఉన్నాను. జైల్లో ఉండి మేము ఇంత ప్రమాదాల్లో ఆ థర్మల్ పవర్ ప్లాంట్ ని రైతుల కోసం, మత్స్యకారుల కోసం, స్వదేశీ మత్స్యకారుల కోసం ఒక్క నిమిషం ఆ ఉద్యమం రైతుల కోసం, మత్స్యకారులు, స్వదేశీ మత్స్యకారుల కోసం చేస్తున్న ఉద్యమం అది. ఆ చిత్తడి నేలను కాపాడడానికి చేస్తున్నాను. ప్లాంట్ రద్దు చేయమని చెప్పాను. జయరాం రమేష్ గారు స్పందించారు, కేంద్ర మంత్రి గారు రద్దు చేసేసారు. క్లియర్ అయిపోయింది. మేము ఉద్యమం చేస్తున్నప్పుడు 2010 ఎండింగ్ లో ఆయన ఒకసారి వచ్చాడు, మా శిబిరం దగ్గరకు వచ్చాడు. గౌరవించాం, గౌరవంగా తీసుకెళ్ళాం. వచ్చి ఏం చేశాడంటే ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ గేట్ కి కాలు ఎత్తి తన్నాడు బూట్ కాలుతో. అంటే ఓహో, నారాయణరావు గారు వచ్చారు, బూట్ కాలుతో కొట్టారు, మా ఉద్యమం ఇంకా తీవ్ర స్థాయికి వెళ్తుంది, మాకు వామపక్షాలు ఎలాగో సపోర్ట్ ఉన్నాయి, నారాయణరావు గారు వచ్చారు కాబట్టి గ్రేట్ అని అనుకుని మేము కలలు కన్నాం. రెండో రోజు నుంచి ఇంచుమించు 3వ రోజు నుంచి మరి కనపడలే ఆయన. ఆ తర్వాత మా మీద కాల్పులు, బాష్పవాయువులు, జైలు, మీకు అవన్నీ తెలుసు జరిగిన హిస్టరీ. ఈ హిస్టరీలో రెండోసారి మళ్ళీ వచ్చి కలిశారు ఆయన. చనిపోయిన వాళ్ళని పరామర్శించారా? జైల్లోకి వెళ్ళిన వారికి మాకొద్దు, నేను ఎలాగ నాకు ఎవరు పరామర్శించాల్సిన పని లేదు. నాతో పాటు అరెస్ట్ అయిన 1600 మంది ప్రజలు, 1600 మంది, 35 గ్రామాలు, వాళ్ళని ఎవరినైనా పరామర్శించారా? చచ్చామో బ్రతికున్నామని చూసారా? ఎందుకు తెలుసా? ఈస్ట్ కోస్ట్ థర్మల్ ప్లాంట్ మెయిన్ గేట్ బూట్ కాల్తో కొట్టి రెండో రోజు కనపడలేదు. డబ్బు కోసం డబ్బు అందరికీ ఇస్తామన్నారు, నాకు ఇస్తామన్నారు. మిస్టర్ నారాయణరావు గారు, మీలాగే నేను ఒకవేళ డబ్బులు తీసుకుని ఉంటే ఆ పవర్ ప్లాంట్ ఈ రోజు నిర్మాణం జరుగుండేది. రైతులకి, మత్స్యకారులకి సర్వనాశనం అయిపోయి ఉండేవారు. సంతబొమ్మాళి మండలం, టెక్కల్ నియోజకవర్గాలు అన్ని పార్టీలు, అందరు నాయకులు ఒకవైపు అయితే నేను ఒక్కడనే ప్రజల పక్షా నుండి ఆ ఉద్యమం చేసి సాధించుకున్నాం. ఆ సాధించుకున్న దానిలో మీరు మాకు మద్దతుగా వచ్చారు. మద్దతుగా వచ్చి ఒక్క రోజులోనే మళ్ళీ మీరు పరారైపోయినారు, కనపడలా. అలాంటిది గ్రేట్ నారాయణరావు గారు. ఈరోజు బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నారంటే ఇందుకోసం అనుకుంటాను. నారాయణరావు గారు, మీరు ఏదైనా ప్రయత్నాలు చేసి కోర్టులో కేసులు వేసో ఏదో చేస్తే చేసుకోండి, మాకు సంబంధం లేదు. బిగ్ బాస్ నాకేం సంబంధం లేదు, అదే నాకేది వ్యాపారం, అదొక టీవీ ఛానల్కి సంబంధించింది, మాకు ఏమాత్రం దాంతో సంబంధం లేదు. కానీ బిగ్ బాస్ హౌస్ని లా కొంప అంటే ఎవరిని పెడితే వాళ్ళకి లా అంటారా? ఎవరికి పెడితే వాళ్ళకి లా అని వాడేస్తారా? మీ మనవరాళ్ళు, మీ కూతుర్లు వయసులో ఉండేవాళ్ళు అక్కడ బిగ్ బాస్ హౌస్ లో వెళ్తున్నారండి. కొంతమంది ఎంటర్టైన్మెంట్ ఛానల్ టీంకి సంబంధించిన వాళ్ళు, కొంతమంది సెలబ్రిటీస్, కొంతమంది కామనర్స్, అందులోనూ చాలా మంది ఒక మిలిటరీ నుంచి వచ్చినటువంటి కళ్యాణ్ లాంటి కుర్రాడు, ఇలాంటి వాళ్ళందరూ అక్కడ వచ్చి ఉంటే మీరు లా అంటారేంటి? దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. మీరు వెనక్కి తీసుకొని మీరు కేసులు వేసుకోండి. బిగ్ బాస్ మీద ఒకవేళ బ్యాన్ చేయాలనుకుంటే బ్యాన్ చేసే మార్గంలో ఫైట్ చేయండి. కానీ లాల కొంప అనడానికి మీకెవడిచ్చాడు అధికారం? ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? మీరు ఉద్యమాలు చేస్తే నేను ఉద్యమాలు వామపక్షాల్లో కాదు, అధికార పక్షంలో ఉండే పార్టీలు, పెద్ద పెద్ద పార్టీలో ఉండి నా జీవితాలు త్యాగం చేసి ఉద్యమాలు చేసి వచ్చిన వాడిని నేను. పోలీస్ తోటాలకు ఎదురుగెళ్ళి నిలబడిన వాడిని. ఫైరింగ్ ఆర్డర్స్ నా మీద వచ్చాయి, నన్ను జైల్లో పెట్టారు. వేలాది మంది ప్రజల కోసం పోరాటాలు చేసి వచ్చిన వాడిని. మాకన్నీ తెలుసు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని అలాంటి లాల కొంపలు, ఇలాంటి ఇష్టానుసారం మాట్లాడటం కరెక్ట్ కాదని నారాయణరావు గారికి నేను తీవ్రంగా ఖండిస్తూ తెలియజేస్తాను. మీకు ఏమనిపించింది సార్ ఆ టైంలోని? పడుతున్నాము ఏంట్రా బాబు మళ్ళీ ఇదేంటి ఈ టైప్ లో తీసుకురావడం? మాదిరిగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు చాలా మంది. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది.